పట్టిన కార్యక్రమం ద్వారా దేవుని గణపరచుటకు దేవుడిచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ సంతోష మాసంలో మనం ఉంటూ ఉన్నాం దేవుని మహింపరచుటకు. సో ఈ రాత్రి ఈ సాయంకాలము మరొక అధ్యాయము ప్రకటన గ్రంథంలో నుండి కొన్ని దేవుని మరి గొప్ప సంగతులను మనం నేర్చుకున్నటకు సేవకుల ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు. చేరియున్న సంఘమంతటిని అలాగే ఆన్లైన్ ద్వారా దీన్ని మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని కృప, ఆయన దీర్ఘాయువు మెండుగా మనందరి మీద ఉండును గాక. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపించును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. దేవుడు మనందరికీ తోడయుండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా వందనాలు. 2023 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ప్రభువా మీరు ఎంత మరి ప్రభువా దీనంగా మా కొరకు మరి మీరు జన్మించి మీరు ప్రభువా గొప్ప రాజుగా మా మధ్యలోకి రాబోతున్నారు. మీకు స్తోత్రాలు. ప్రపంచాలు అన్నీ కూడా మీ రాకకై ఎదురు చూస్తున్న ఈ సమయమున ప్రభువా మేము మరొక మరి పుస్తకము ద్వారా అనగా మరొక మరి ప్రభువా మరి రెవల్యూషన్ అనే యొక్క బుక్ ద్వారా మీ నామాన్ని గణపరచబోతున్నాం. సేవకులను బట్టి వందనాలు. ఈ గొప్ప సంగతులు ఈ అంత్యకాలంలో జరగనైన సంగతులను ఎలాగ మేము తెలుసుకోవాలంటే ఈ ప్రకటన గ్రంథము ద్వారా మీరు మాకు ప్రకటించబోతున్నారు. సేవకులని బలంగా వాడుకండి. చేరి ఉన్న ప్రభా మరి టెక్నికల్ టీంని బట్టి వందనాలు. మోజెస్, వినయ్, క్లింటన్ అలాగే మాతో పాటు ఉన్న శ్రీకాంత్ బ్రదర్ని బట్టి షారన్ కుటుంబాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఆది నుండి అంతవరకు మీకు మహిమ ఈ మాసమంతా ఈ గొప్ప దీవెనలు మాకు దయచేయబడాలని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.
నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగినాలు అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు నయనమైతిని అంబరతారలించు నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభువా, ఈ స్తుతులు మీకు సమర్పించుకుంటూ యేసయ్య పాదాలకు ఈ స్తుతులు సమర్పించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి పరిశుద్ధులారా, దేవుని సంఘ ప్రజలారా, స్థానిక సంఘము హయత్ నగరు బాప్టిస్టు సంఘము మరి దేవుని ఘనమైనటువంటి నామానికి సంఘము ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. సంఘము ఈ భూలోకములో దేవుని రాజ్యస్థాపనలో నిమగ్నమై ఉంటూ ఉన్నది కనుక సంఘములో ఉన్నటువంటి పెద్దలకు మరి అలాగే సహాయ సంఘ కాపరులు అలాగే మరి యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ అలాగున్న మరి యొక్క మహిళల ద ఉమెన్ కమిటీ, ద యూత్ ఫెలోషిప్ అండ్ సండే స్కూల్ అండ్ అవుట్ రీచ్ పాస్టర్స్ మరి యొక్క సంఘ సరిహద్దులలో పనిచేస్తున్నటువంటి బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పేరట నేను మరొకసారి నా నిండు వందనాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు. మనము గత 2.5 years ఈ యొక్క వీక్లీ ప్రోగ్రామ్ ఎవ్రీ వెన్స్డే ద వీక్లీ వన్స్ ద బైబిల్ స్టడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా 2.5 years ఈ కొత్త నిబంధన దేవుని వాక్యాన్ని మనము ప్రతి ఒక్క పుస్తకము వెంబడి పుస్తకము, అధ్యాయం వెంబడి అధ్యాయము, వచనం వెంబడి వచనము, మాటలు, ఈ విధముగా ఈ కొత్త నిబంధన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ దినము మరి విశేషించి బైబిలు ఆఖరు అధ్యాయమైనటువంటి ఆఖరు పుస్తకం మరి యోహాను వ్రాసినటువంటి ప్రకటన గ్రంథం. ఈ గ్రంథములో దాదాపుగా 22 అధ్యాయాలు ఉన్నాయి. మనం మంత్లీ వన్స్ ఎవ్రీ వెన్స్డే మనము ఒక్కొక్క అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని ఈ విధంగా అధ్యయనం చేస్తూ మరి అనేకులకు ఈ యొక్క వాక్యం అనే అనుభవాలను వారును నేనును కలిసి మీరును ఈ వాక్యాన్ని చదువుతున్నాం కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి మనము ఈ న్యూ టెస్టమెంటు ఈ పుస్తకాలను తీసుకొని మనం ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క అధ్యాయాన్ని మనము అధ్యయనం చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఇంకా ఈ కొత్త నిబంధనలో 22 అధ్యాయాలు ఉన్నాయి, అనగా 22 వారాలు. ఒకవేళ అది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, దాదాపుగా మార్చి వరకు, మార్చి కొన్ని వారాల వరకు ఈ ప్రకటన గ్రంథాన్ని చదవడానికి మనకు టైం పడుతుంది. కాబట్టి దేవునికి వందనాలు.
ఈ ఆఖరు పుస్తకము ఈ బైబిల్ గ్రంథములో, బైబిల్లో మనం మొదటి అధ్యాయము ద బుక్ ఆఫ్ ద జెనసిస్, అంటే సృష్టికి ఆరంభము అనేటువంటి దాని గురించి వివరణ. దాంట్లో మానవుడు, అలాగే మానవుని యొక్క వివాహం, అలాగే మానవ జీవిత విలువలు, దేవునితోని మానవుడు ఏ విధంగా ఉండాలో, మానవునికి కలిగినటువంటి మరి యొక్క మరణము, ఇవన్నీ కూడా మొదటి అధ్యాయంలో మనకు చరిత్ర, ద హ్యూమన్ హిస్టరీ వీ కెన్ సీ ఇన్ ద బుక్ ఆఫ్ ద జెనసిస్. కాబట్టి ఈ చరిత్ర ఉంది. ద లాస్ట్ పుస్తకము బైబిల్లో చూసినట్టయితే ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఈ మాట మనం గమనిస్తామనగా హౌ దిస్ వరల్డ్ ఎట్లా క్లోజ్ అయింది, ఇంకా ఏమీ జరగనయింది అనేటువంటి దాని గురించినటువంటి సంగతులు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్లో మనం చూస్తాం. ప్రభుకు వందనాలు. కనుక అపోస్తలులైనటువంటి 12 మంది అనేకులు ప్రపంచమంతా చెదిరిపోయారు, హతసాక్షులయ్యారు, తలలు నరికివేయబడ్డారు, కొంతమంది చర్మం ఒలిచారు. అనేక రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా హతసాక్షులు అయ్యారు. కాబట్టి ద మార్టరియస్ అనేటువంటి మాట వాడారు. అనగా దేవుని కొరకు ఏ విధంగా వారు చంపబడ్డారు, ఎట్లా పిలువబడ్డారు, ఏ విధంగా దేవుని సేవ చేశారు, తర్వాత వారు ప్రపంచమంతా కూడా చెదిరిపోయారు, ఏ విధంగా వారు ఈ లోకాన్ని విడిచారు అనేటువంటి కొంత హతసాక్షులయ్యారు. వారు దేవుని కోసం, ప్రభు కొరకు వారు హతసాక్షులుగా మరణము వారు పొంది ఉంటున్నారు. దేవునికి వందనాలు. ఇందులో ఒక్కడు యోహాను అనేటువంటి దైవజనుడు. ఈయన ఒక్కడు మాత్రమే పండు వృద్ధుడై, మరి ఆయన అకాల మరణము చెందినవాడుగా కాదు కానీ పండు వృద్ధుడై మరి దేవుని రాజ్యమునకు ఎత్తబడ్డాడు. ఆయనకు కలిగినటువంటి భాగ్యమే ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అనేటువంటి పుస్తకాన్ని ఆయన రాశాడు. 22 అధ్యాయాలు దేవుడు. ఒక దినము ఆదివారం నాడు పద్మాసు అనేటువంటి ఆ ద్వీపం, పద్మాసు ద్వీపము అనగా ఎడు చూసినను కూడా చుట్టూ అన్ని నీళ్ళే. ఆ ద్వీపం అనగా ఒక దీవి ఆ ప్రదేశంలో అతన్ని ఆ కాలంలో డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి, ఆ రోమన్ చక్రవర్తి అతని కాలంలో ఇతన్ని తీసుకొని వెళ్ళి పద్మాసు అనేటువంటి దీవిలో పడవేసి వస్తారు. కాబట్టి అతడు ఆ పద్మాసులో ఒంటరిగా ఒక్కడే ఉండి ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి శిక్ష పద్మాసు దీవిలో ఆయన పొందుతూ ఉన్నాడు. ఒక దినము ప్రభు దినము నాడు దేవుడు అతన్ని కనిపించినాడని ఉంది. కాబట్టి ఆయన హస్తము, కుడి హస్తము యోహాను మీదికి వచ్చి ఆయనను తాకినప్పుడు ఆయన చూశాడు అని ఉంది. ఇది ఎప్పుడు అంటే ఆదివారం నాడు. ఆదివారం నాడు దాని పునరుత్థాన దినమని అన్నారు. ఆదిమ సంఘం వారందరూ కూడా ఈ ఆదివారమే మొదటి దినం. ఈ సృష్టిలో ద ఫస్ట్ డే, ద బుక్ ఆఫ్ జెనసిస్ మనం చదువుతాం. మొదటి దినము ఏమి జరిగింది అంటే వెలుగును చీకటిని వేరుపాటు చేసినటువంటి దేవుడు. కనుక వెలుగును చీకటిని వేరు చేసినటువంటి దినము దట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ డే. దట్ ఈస్ కాల్డ్, ఒకవేళ అదే ఆదివారము సండే అని చెప్పవచ్చు. యేసుప్రభుల వారు కూడా పునరుత్థానుడు అయి తిరిగి లేచిన తర్వాత ఆ మొదటి దినము ఆదివారం, ఆదివారం నాడు వెలుగును చీకటిని ఏ విధంగా ఏర్పాటు చేశాడో యేసుప్రభుల వారు పునరుత్థానుడు అయిన తర్వాత కూడా పాపమును మరి చీకటిని ఆ దేవుడు ఏర్పాటు చేసి ఆయనని చెప్పాడు. ఏమిటనగా ఐ యామ్ ద రెజరక్షన్, పునరుత్థానమును నేనే అని ప్రభు చెప్పాడు. కనుక అప్పటి నుండి ఆదివారం మొదటి దినం కనుక క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా ఆ రోజు మొదటి దినమే దేవుణ్ణి ఆరాధించారు. అది పునరుత్థానం యొక్క మరి పండుగ దినం జరిగింది. పాత నిబంధనలో చూస్తే మరి శాబాతు అనగా శనివారం ఆఖరుకు మరి ఆది సోమ మంగళ బుధ బేస్త శుక్ర తర్వాత ఆఖరి దినం నాడు దాన్ని ఏమన్నారంటే ఆ 7వ దినము దాన్ని శాబాతు అన్నారు.
7వ దినము నాడు మీరు దేవుని ఆరాధించాలని ధర్మశాస్త్రంలో దేవుడు పెట్టాడు. మొదటి దినము నుండి 6 దినాలు కష్టపడి 7వ దినము శాబాతు, ఆ రోజు మీరు కూడుకొని దేవుణ్ణి ఆరాధించాలని పాత నిబంధనలో ఉంది. కానీ యేసు ప్రభుల వారు దాన్ని ఉల్టా మార్చాడు. ఏదైతే 6 దినాలు పనిచేసి 7వ దినము నాడు మరి దాన్ని శాబాతు, విశ్రాంతి దినంగా కూడుకోండని ధర్మశాస్త్రములు చెప్పాడు చూసారా. దాన్ని దేవుడు మళ్ళీ పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఆ మొదటి దినము నాడు యేసయ్య మరణాన్ని ఓడించి తిరిగి లేచిన దినము కాబట్టి ఇప్పుడు ఆరాధన మరి 7th డే శాబాతు కాదు. దేవుణ్ణి ఆరాధన చేయడానికి ద డే ఆఫ్ ద ఫస్ట్ డే అది పునరుత్థానుడైనటువంటి దేవుడు కనుక అప్పుడు కొత్త నిబంధనలో ఆదివారము ఆరాధన, అది మొదటి దినము ఆరాధన. చీకటి వెలుగును ఏర్పాటు చేసిన దినమే ఆరాధన. పాత నిబంధనలో మరి చాలామంది 1, 2, 3, 4, 5, 6 దినాలు కష్టపడి అలసిపోయి సొమ్మసిల్లి సొక్కిపోయి 7వ దినము రోజు విశ్రాంతి తీసుకొని దాన్ని ఆరాధన చేసే దినంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్పారు. కానీ దేవుడు దాన్ని మార్చాడు. అలసిపోయిన తర్వాత ఏం ఆరాధన చేస్తావు నీవు? 6 దినాలు కష్టపడినాక 7వ దినం రోజు నువ్వేం చేయగలవు ఆరాధన? అందుకే యేసయ్య మార్చాడు దాన్ని. దాని ఆరాధన దినం మనకు మొదటి దినం అయింది. దట్ ఈస్ కాల్డ్ ద డే ఆఫ్ ద రిజరెక్షన్, ద డే ఆఫ్ ద సండే. సో యేసయ్య దాన్ని మళ్ళీ తిరిగి యూదులైన వారందరూ కూడా శాబాతు 7వ దినము నాడు ఆరాధన వాళ్ళు చేశారు. కానీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు ఆ మొదటి దినాన్ని ద డే ఆఫ్ ద రిజరెక్షన్, ఆ దినము నాడు దేవుని ఆరాధన కొరకు కూడుకోవాలని దేవుడు మనకు నియమించాడు. ఈరోజు ప్రపంచంలో మరి ఒకవేళ గుళ్ళు ఉన్నా లేకపోయినా, పెద్ద పెద్ద మహా ఆలయాలు ఉన్నా లేకపోయినా, చెట్టు కిందనైనా సరే, పాకలోనైనా సరే, మన నీడకు ఎక్కడో దగ్గర సరే ఆదివారము ఆరాధన దినం. అది సృష్టిలో మొదటి దినం. ఆ దినము వెలుగు చీకటిని వేరైన దినం. యేసయ్య మరణించిన తర్వాత తిరిగి లేచిన దినము, దట్ ఈస్ ద ఫస్ట్ డే. అది ఇప్పుడు మనందరం కూడా మొదటి దినమైనటువంటి ఆదివారాన్ని మనము దేవునికి దివ్యమైన ఆరాధన, గుళ్ళల్లో కూడుకోవడం, పాటలు పాడడం, వాక్యాన్ని వినడం, ధ్యానించడం, రొట్టె విరవడం, దేవుని స్తుతించడం అనేటువంటిది మొదటి దినము ఏదైతే ఆదికాండములో ఉందో ఆ మొదటి దినము ఈరోజు మనందరికి కూడా ద వర్షిప్ డే. దట్ ఈస్ కాల్డ్ ద రెజరెక్షన్ డే. అది పునరుత్థాన దినముగా అయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలరా, యోహాను గారు కూడా ఆదివారం నాడే ఈ యొక్క సాయంకాలమున పద్మాసు ద్వీపంలో ఆ యొక్క సముద్రము మధ్యలో ఉన్నటువంటి పద్మాసులో ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి అక్కడ వాక్యములో ఉంది ఏమిటనగా ప్రభువు దినము అనే మాట ఉంది. చూసారా, ఈ లోకములో చాలామందికి గ్రీకు దేవతల మీద కొన్ని పేర్లు ఉన్నాయి. సన్ డే అనగా సన్ గాడ్ మీన్ ద సూర్యదేవుడి మీద గ్రీకు వాళ్ళు దేవుని ఆరాధించేవాళ్ళు. అదే ట్రెడిషన్ ఆ ఆదివారము అని పిలువబడ్డారు, సండే అని పిలువబడ్డారు. కొత్త నిబంధనలో పేరు మార్చారు. సన్ గాడ్, సూర్యదేవుని ఆరాధించిన ఆయన పేరు మీద ఆదివారం అంటే దాన్ని మనమేమన్నామంటే క్రైస్తవులు దాన్ని పునరుత్థాన దినము అన్నారు. చూసారా, సన్ గాడ్, సూర్యదేవుని ఆరాధించే ఎంత అద్భుతమైంది దినము అని అనుకుంటే యేసు ప్రభుల వారు అన్నాడు దాన్ని ఏమన్నాడనగా అది సన్ గాడ్ కాదు, ద రెజరెక్షన్ డే, మరణం ఓడిపోయిన దినం. అది నూతనమైన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దినము. అది మనకు ఇప్పుడు పునరుత్థాన దినము, మొదటి దినము. సృష్టిలో 7 దినాలలో మొదటి దినము. దాన్ని ఏమన్నారనగా ద డే ఆఫ్ ద రెజరెక్షన్, మరణం ఓడిపోయిన దినం, మరణాన్ని జయించిన దినం, సమాధి లేచిన దినం, సైతాను ఓడిపోయిన దినం. ఆ మొదటి దినాన్ని మనకు దేవుడు ఆరాధన దినంగా అది దేవుడు మనకు నియమించినాడు. బిడ్డలరా, ఎంత అద్భుతం కదా, ప్రభుకు స్తోత్రాలు. అయితే మరి యోహాను గారిని మరి ఎక్కడ ఆనాడు రోమీలు
అతని చిత్రహింసలు చేశారు. ఆ పర్సిక్యూషన్స్ ద్వారా ఆయనను పద్మాసు ద్వీపానికి తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేశారనే వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు అంటే ఆయన డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి ద్వారా అతన్ని తీసుకుపోయి ఈ పద్మాసులో పడివేసినట్టుగా మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడు ఉన్నాడు. ఆ విధంగా దేవుని ఆరాధిస్తూ ఉండగా యేసు ప్రభుల వారు ఆ రోజు ఆయనకు కనిపించినాడు అని దేవుని వాక్యములో మనము చూస్తాం. ప్రియమైనటువంటి వారలరా, ఆ ప్రభు దినము, ఆ పునరుత్థాన దినము నాడు దేవుడు కనిపించినాడని వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఎంత గొప్ప అద్భుతం! విశ్వములో మనం మొదటి దినము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సాబాతు కాదు, అలసిపోయినాక 7వ దినం ఆరాధన కాదు. చాలా మనందరం కూడా ఈ లోకమంతా కూడా మన శక్తి, మన బలాన్ని పని కొరకు, బతుకుదెరువు కొరకు, విశ్వం కొరకు మనం పనిచేసి ఆఫీసులలో 6 దినాలు పనిచేసి ఆఖరు దినం నాడు 7వ దినం నాడు ఆరాధన పూర్వకాలం చేసేవాళ్ళు. కానీ యేసయ్య దాన్ని మార్చాడు. దాన్ని ఎట్లా మార్చాడంటే, మొదటి దినమే, ద ఫస్ట్ డే దేవుని దగ్గరికి రావాలి, వాక్యం వినాలి, దేవుని స్తుతించాలి, మరి దేవుని వాక్యం చదవాలి, తర్వాత దేవునికి ఆరాధన చేయాలి. ఆ రోజు ప్రభువారి రొట్టె విరువాలి, దేవుని స్తుతించాలి. కనుక యేసయ్య ఆ మొదటి దినాన్ని మనకు ఆరాధన దినంగా చేశాడు. బిడ్డలారా, ఓకే. సో మనందరం కూడా ఈరోజు ఈ ప్రకటన అనేటువంటి గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో 22 చాప్టర్స్ ఉన్నాయి. 22 వారాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ప్రకటన అనే మాటకు మనం అప్పుడప్పుడు వింటాం. మైకులో ఎవడైనా ఉండి ప్రకటన చేస్తారు, ఫలాని వారికి మీరు ఈ పని చేయండి, ఫలాని వారికి మీరు ఓటు వేయండి. లేకపోతే సంఘములో చూస్తే ప్రకటనలు అంటే సోమవారం ఫలాని వారి యొక్క గృహములో, మంగళవారం ఫలాని కార్యక్రమము, బుధవారము బైబిల్ స్టడీ. ఇలాగ మనం ప్రకటన అనగానే ఒక అనౌన్స్మెంట్, ప్రకటన అనగా అనౌన్స్మెంట్. కానీ బైబిల్ గ్రంథములో కూడా యోహానయ్య గారు అంటున్నాడు, ప్రకటన గ్రంథము అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రకటన. ప్రకటన అనేటువంటి మాటకు మరొక భాషలో అర్థం ఏముందనగా, ప్రకటన అనేటువంటి మాటకు ఏమిటంటే ప్రత్యక్షత అని. ప్రకటన అనౌన్స్మెంటు, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. దానికి మరొక భాషలో ఏమన్నారంటే, ప్రకటన అనగా ప్రత్యక్షత. కాబట్టి ఏమిటి ప్రత్యక్షత? దేవుడు కనిపించి ఏమి మాట్లాడుతున్నాడు, ఏమి జరగబోతుందో దేవుని వాక్యములు కూడా మనం చూస్తాం. ఏమిటనగా ద లాస్ట్ డేస్ అని అంటాం. అనగా ఈ విశ్వంలో ఏమి జరగబోతుంది, వాట్ ఈస్ ద గోయింగ్ ఆన్, ఏమి సంభవించబోతూ ఉంటున్నది. కనుక దీన్ని ఏమన్నారనగా మరొక భాషలో ప్రత్యక్షత, ప్రత్యక్షత అనేటువంటి మాట వాడారు. ప్రత్యక్షత అనేటువంటి మాటను ఇక కొంచెం నేను చెప్తా, వినండి. ప్రియమైనటువంటి వారలారా, ప్రకటన దానికి మరియొక్క పర్యాయ పదం ఏమిటనగా ప్రత్యక్షత. ప్రకటన, ప్రత్యక్షత. దానికి కొంచెం మనం ఆలోచిస్తే దాన్ని ఏమన్నారనగా, ఏ విధంగా ఈ యొక్క మాట నేను చెప్పగలను అనగా, ఒకవేళ ఈ గ్రీకు భాషలో వాడినటువంటి పదప్రయోగం ఏమిటనగా అపోకలిప్సిస్ అనే మాట వాడారు. ఓకే, అపోకలిప్సిస్ అంటే అర్థం ఏంది అంటే, ఒకవేళ ఏదైనా ఆ యొక్క ఇనాగ్రేషన్ జరిగేటప్పుడు ఒక కర్టన్ పెడతాడు, దానికి అది తొలగించబడుతుంది. అది ఇట్లా కర్టను లాగుతాడు. అంటే ఈరోజు ఈ స్టోన్, ఈ ఇల్లు, ఈ ల్యాండ్, ఈరోజు దీన్ని ప్రజలకు అంకితం చేస్తున్నాం, ఈరోజు దాన్ని రివీల్ చేస్తున్నాం, ఈరోజు దాన్ని డెడికేట్ చేస్తున్నాం. ఆ మాటను వాడేటప్పుడు మనం ఏమిటనగా అపోకలిప్సిస్ అనే వర్డు, ఆ మాట, ఆ లాటిన్ వర్డు అపోకలిప్సిస్ అంటే మరుగు చేయబడి, మూయబడి, కట్టను కప్పి, దాన్ని రిబ్బన్ కట్ చేసినప్పుడు రిబ్బన్
ఆ తెరిచేటప్పుడు దాన్ని ఓపెన్ చేసేటప్పుడు ఆ కర్టన్ ఎత్తుతాం, కర్టన్ జరుపుతాం. దాన్ని ఏమన్నారనగా అపోకలిప్సిస్. ప్రియులరా, నేను మీకు మరొక విషయం చెప్తాను. క్రిస్టియన్ మ్యారేజెస్లో మనం చూస్తే పిల్లగాడు వచ్చి స్టేజ్ మీద కూర్చుంటాడు, తర్వాత అమ్మాయి వస్తుంది. అమ్మాయి వచ్చినప్పుడు అయ్యగారు ఏమంటాడో తెలుసా? ఈరోజు మనం పెళ్ళి కుమార్తె అయినటువంటి చిరంజీవి పలాని ఆవిడ లోపలికి ఎంటర్ అవుతుంది కనుక ఈ సమయంలో అందరూ సభావారందరూ కూడా ప్లీజ్ ఈ సమయంలో లేచి నిలబడండి, బీ స్టాండ్ అని అనౌన్స్మెంట్ చేస్తాడు. అందరూ లేచి నిలబడతారు. అప్పుడు ఆ పెళ్లి కూతురు లోపలికి వస్తూ ఉంది. వచ్చేసి ఆ పెళ్లి వేదిక మీద ఆ బ్రైడ్ గ్రూమ్ పెళ్లి కుమారుని పక్కలో వచ్చి కూర్చుంటుంది. జాగ్రత్త వినండి. ఆ పెళ్లిలో అయ్యగారు ఇంకా ప్రార్థన చేసి వాక్యాన్ని చదివిన తర్వాత అప్పుడు ఆమె ఓతు చేస్తుంది, ఆ పెళ్లి ప్రమాణాలు చేస్తుంది. ఆ పెళ్లి ప్రమాణాలకు ముందుగా మరి అయ్యగారు ఏం చెప్తాడు అంటే, ఆమె ఎట్లా ఉంది ఇప్పుడంటే వెయిల్ ధరించి ఉంది, ఒక ముసుగులో ఉంది. ఆమెను మనం కరెక్ట్గా చూడలేకపోతున్నాము. ఆమెను ఈరోజు చూడడానికి మనందరం కూడా ఆమె యొక్క ఏదైతే కప్పుకుందో ఆ వెయిల్ రివీల్ చేయండి, అది పైకి ఎత్తండి అని అయ్యగారు చెప్తాడు. అప్పుడు ఈ పెళ్లి కుమారుడు ఓతు చేయడానికి ముందుగా, ఆ ఉంగరాన్ని పెట్టడానికి ముందుగా, ఆ యొక్క తాళి కట్టడానికి ముందుగా అయ్యగారు ఏం చెప్తాడు అంటే, ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తె ఈ యొక్క ఎలా ఉందంటే ఈ ఆమె ధరించుకున్నటువంటి వెయిల్ వేసుకొని ఉంది, అది పైకి ఎత్తు అన్నప్పుడు పెళ్లి కుమారుడు ఆ వెయిల్ పైకి వేస్తాడు. అందరూ చప్పట్లు కొడతారు. ఆ వెయిల్ అనగా ముసుగు లేనిది, అది తెరవబడింది. ఆమె ఎంత చక్కగా ఉంది, ఎంత సిద్ధపడి వచ్చింది, ఆమె ఎలాగుంది, ఆమె యొక్క బ్యూటీ, ఆమె అందము ఎంత చక్కగా ఉంది అని ఆ సభకు ఆయన ఆ కర్టన్ అనగా ఆ వెయిల్ పైకి ఎత్తి చూపినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. ప్రియులరా, ఆ విధమైనటువంటిది ఇక్కడ వాడినటువంటి మాట, దాన్ని ఏమన్నారనగా అపోకలిప్సిస్ అనే మాట వాడారు. ఓకే, అపోకలిప్సిస్ అనగా ఏదైతే ముసుగు వేయబడి, దాయబడి, మరుగు చేయబడి ఆమె కర్టన్ కప్పి ఉన్నటువంటి ఆమెను, ఆ మాట అపోకలిప్సిస్ అనగా మూయబడినటువంటి దాన్ని బహిర్గతం చేయడము. అప్పుడు ఆ కర్టన్ పెళ్ళికి ఆయన పిల్లగాడు ఆ కర్టన్ తీస్తాడు, అందరూ చప్పట్లు కొడతారు. వాట్ ఏ బ్యూటీ! అలాగా ప్రకటన అనేటువంటి గ్రంథానికి అంత మీనింగ్ ఉంది. ఇక్కడ మనకు ప్రకటన అని ఉంది, వేరే తర్జుమాలో చూస్తే ఏముందనగా ద రెవల్యూషన్ అనే మాట ఉంది, ప్రత్యక్షత అనే మాట ఉంది, కర్టన్ తీట అని అర్థం ఉంది. మోయబడినటువంటిది ఏదైతే ఆ స్టోన్, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కర్టన్ రివీల్ చేస్తాడు. ఆ కర్టన్ దించగానే అందరూ చప్పట్లు కొడతారు. ప్రకటన గ్రంథంలో కూడా 22 అధ్యాయాలలో ఏమి జరగబోతుంది, ఈ ప్రపంచం ఏమి కాబోతుంది, ఏమి సంభవించనయ్యింది అనేటువంటి దాన్ని మరుగు చేయబడి ఉంది. డూ యు నో ఏం జరగబోతుందో? 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే నీకు తెలియదు. ఎందుకనగా ఈ ప్రకటన గ్రంథము మరుగై ఉంది, అది కవర్డ్ విత్ ద కర్టన్, అది ముసుగు వేయబడి ఉంటుంది. ఏదైనా సరే దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి, ఓపెన్ చేయడానికి ముందుగా కర్టన్ కప్పుతాడు. చాలాసార్లు అప్పుడప్పుడు చూస్తే పొలిటీషియన్స్ వాళ్ళ స్టాచ్యూ పెట్టినప్పుడు అది కవర్డ్,
అది ముసుగు వేయబడి ఉంటుంది. ఎప్పుడైతే అది ఆ ఇనాగ్రేషన్ ఉంటుందో, ఆ ప్రారంభం చేస్తారో, అప్పుడు ఆయన దాన్ని ఆ కర్టన్ నుండి విడుదల చేసి ప్రజలకు చూపిస్తాడు. ప్రకటన అనే మాట దేవుని బిడ్డలరా, మూయబడినటువంటి దాన్ని తెరవడుట, మూసుకున్నటువంటి దాన్ని బహిర్గతం చేయుట, రివీల్ చేయడం, ప్రత్యక్షపరచడం, అది ద బుక్ ఆఫ్ ద రివల్యూషన్. 22 అధ్యాయాలు ఉన్నాయి. దేవునికి వందనాలు. మరి నేను ఈ దినం ఈ మొదటి అధ్యాయం చెప్పాలంటే 20 దాదాపుగా వచనాల వరకు ఉంది. మరి ఈ ప్రారంభం ఈరోజు నేను చెప్పి ముగిస్తా. ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే చాలా మరి సిద్ధపడ అవసరం, చాలా టైం అవసరం మనకు. కనుక ఈరోజు ఈ ప్రకటన గ్రంథాన్ని ఒకవేళ కొద్ది మాటలతో నేను చెప్తాను. దేవుని బిడ్డలరా, మరి 22 అధ్యాయాలు, మరి నిజంగా దేవుని దూతలు, దేవుడు యోహాను గారితో చెప్పి హెవెన్ అనేటువంటి కర్టన్ నౌ రిలీజ్ చేస్తున్నాం, అది రివీల్ చేస్తున్నాం. మరి యోహాను గారు మీరు చూడండి అని చెప్పి నీవు రాయి, మొదటి అధ్యాయం 2వ అధ్యాయం ఏవి జరగబోతుంది అన్నప్పుడు ఆయన మనం కూడా ఏ విధంగా ఒక పెద్ద టీవీలో ఒక వేదిక మీద మనం ఎలాగో చూస్తామో దేవుడు యోహానికి ఇచ్చాడు. అయ్యా, నీవు పరలోక రాజ్యం ఏమి జరగబోతుందో, ఈ యొక్క ద లాస్ట్ డేస్, ద ఎండ్ ద వరల్డ్ ఏమి జరగబోతుందో నీవు చూడాలన్నప్పుడు యోహాను గారు దాన్ని చూస్తూ ఉన్నాడు. ఇది నువ్వు ఒక్కనివి మాత్రమే కాదు, నువ్వు 7 సంఘాలకు ఈ జరిగేటువంటి దాన్ని నువ్వు రాసి నువ్వు చిత్రీకరణ చేయాలా, ఒక చిత్రపటంలాగా. ఆ వర్డ్స్ అవన్నీ కూడా రాసి నీవు ముద్రించి వాటిని 7 సంఘాలకు నీవు పంపాలా. ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉండేటువంటి చిన్న ఆసియాలో ఈ 7 సంఘాలు ఈరోజు వరకు కూడా ఉన్నాయి. ఎఫెసీ, స్మురణ, లవదోకియా, మరి తర్వాత ఇలాంటి 7 చర్చెస్ అవి ఎక్కడ ఉన్నాయి? భూమి మీద చిన్న ఆసియా ప్రాంతంలో ఉన్నాయి. కనుక ఈ 7 సంఘాలకు ఈ పరలోకం గేట్లు, పరలోకం ఈ యొక్క కర్టన్ తెరుచుకుంటూ ఉండగా దాన్ని నువ్వు రాసిన తర్వాత భద్రపరచు అని చెప్తా ఉంటాడు. మొదటి 3 వచనాలు మనము చూద్దాం. దేవుని బిడ్డలారా, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 1st చాప్టర్ 1 to 3 వర్సెస్ ఏమని వ్రాయబడి ఉంది, ఏమని రాస్తున్నాడు అంటే, ఎంత చక్కగా రాస్తున్నాడు యోహానయ్య గారు. ఏ భాషలో రాశాడు ఇది అంటే, ఆనాడు కొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాష. గ్రీకు, దీని యొక్క గ్రీకుల రాజ్యానికి వారి ఆనాడు ఉన్నటువంటి గ్రీకు చక్రవర్తి పేరు ఏం పేరు అనగా అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి ఆయన ప్రపంచమంతా కూడా గ్రీకులో రాయాలి, గ్రీకు చదవాలి, గ్రీకులో కన్వర్జేషన్, గ్రీకులో ఉత్తర ప్రత్యుత్తరమైన సంగతులు జరగాలని గ్రీకు భాషను వరల్డ్ లాంగ్వేజ్గా, ప్రపంచ భాషగా దాన్ని చేయాలని ఈ యొక్క గ్రీకు రాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి మరి ఎవరు అనగా అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన ఈ గ్రీకు సంస్కారానికి, గ్రీకు భాషకు, ఈ గ్రీకు కల్చర్కు ఆయన పితామహుడు. కాబట్టి చాలా దినాల వరకు కూడా ఈ స్క్రిప్ట్స్, లిపి, పుస్తకాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు చదవడం, ఇవన్నీ కూడా గ్రీకు నాగరికత ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. కాబట్టి ఈ యొక్క క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరాల కాలములో అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన జీవించాడు.
ఆయన మొత్తం ప్రపంచాన్ని అంతా జయించాడు. జస్ట్ 33 ఇయర్స్ యంగ్ మ్యాన్. ఆయన పంజాబ్ ప్రాంతానికి వరల్డ్ అంతా కూడా జయించుకుంటూ వస్తూ భారతదేశంలో కూడా ఎంటర్ అయ్యాడు. పంజాబ్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ కొంత మలేరియా అనారోగ్యం దోమకాటుకు అతడు మరణించినాడు. అతని రాజ్యం మరి 2-3 భాగాలు బుక్కలుగా మరి విడిపోయినట్టుగా మనం చూస్తాం. కనుక అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీక్ భాషను ఎస్టాబ్లిష్ చేయాలా, గ్రీకులో సాహిత్యం అందరూ తెలుసుకోవాలా, ఈ విధమైనటువంటి గ్రీకు కల్చర్కు అతడు పెద్దపీట వేసినటువంటి వాడు. మరి నిజంగా ఈ యొక్క గ్రీకు చక్రవర్తులు, గ్రీక్ ఫిలాసఫర్స్ మనందరికీ బాగా తెలుసు. ఇలాంటి వారి మరి దాని ఉనికి ఎవరనగా అలెగ్జాండర్ ద గ్రేట్. ప్రియమైనటువంటి వారలారా, దేవుని స్తోత్రాలు. మరి ఇలాంటి యవనస్తుడు అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి ఆయన ఈ గ్రీకు సంస్కృతిని ప్రారంభించాడు. అందుకే కొత్త నిబంధనలు కూడా మనం చూసినప్పుడు ఈ బైబిల్లో ఒకవేళ మనం మత్తయి సువార్త కంటే ముందు ఫస్ట్ పేజీలో బైబిల్లో మనం చదివితే ఏముంది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును గురించిన కొత్త నిబంధన గ్రంథం. వాళ్ళ ఆదికాండంలో చూస్తే ఈ బైబిల్ 2 భాషల్లోనికి తెచ్చారు. ఒకటి ఆదిమ భాష, దాన్ని ఏమన్నారనగా హీబ్రూ భాష. స్టార్టింగ్లో మానవ చరిత్రలో మాట్లాడుకున్న భాష హెబ్రీ భాష. దేవుడు మాట్లాడినటువంటి భాష కూడా హీబ్రూ భాష. ఓల్డ్ టెస్టిమెంట్ కాలం అంతా కూడా హీబ్రూ లాంగ్వేజ్. తర్వాత ఈ యొక్క కొత్త నిబంధన అంతా కూడా మరి దాదాపుగా గ్రీకు భాషలో రాయబడింది. కాబట్టి అప్పుడు గ్రీకులైనటువంటి వారి యొక్క ఆనాడు చలామణిలో ఉన్నటువంటి గ్రీకు లాంగ్వేజ్లోనే ఈ బైబిల్ రాయబడి ఉంది. గ్రీకులో నుండి బైబిల్ కొత్త నిబంధన మళ్ళీ ఏ తర్జుమా చేశారు అంటే గ్రీకులో నుండి లాటిన్లోనికి వచ్చింది. వింటున్నారు కదా? లాటిన్ అనగా ఇప్పుడుండే రోమన్ లాంగ్వేజ్. రోమీలు అనేటువంటి వాడు తప్పకుండా లాటిన్ లాంగ్వేజ్లో మాట్లాడాలా, లాటిన్ భాష రావాలా, లాటిన్లో ప్రార్థన చేయాలా, లాటిన్లో పాట పాడాలా, లాటిన్లో ఆర్డర్ ఆఫ్ సర్వీస్ జరగాల, లాటిన్లో ప్రీస్ట్ గారు వాక్యం చెప్పాలా. ఈరోజు వరకు కూడా క్యాథోలిక్, రోమన్ క్యాథోలిక్ వారు రోమా భాషల్లో ఉన్నటువంటిది ఏమిటనగా ద లాటిన్ లిటర్జీ. లాటిన్లోనే ప్రీచింగ్, లాటిన్లోనే పాటలు, లాటిన్లోనే వర్షిప్, లాటిన్లోనే ప్రార్థన. ఎవ్రీథింగ్ ఈజ్ ద లాటిన్. రోమీలు ఇప్పుడు రోమన్ క్యాథోలిక్ వారికి ద ఒరిజినల్ స్క్రిప్ట్, ఒరిజినల్ ద ఆర్డర్ ఆఫ్ సర్వీస్, ద ఒరిజినల్ ద ప్రీచింగ్, ద ఒరిజినల్ ఉత్తర ప్రత్యుత్తరం అంతా కూడా లాటిన్ లాంగ్వేజ్. ఒకవేళ మనం నిజంగా రోమ్ వాటికన్ మహానగరానికి వెళ్తే పోపు ఉంటాడు, ప్రపంచ ప్రతినిధి పోపు. వాళ్ళు ఏ భాషలో రోమ్లో ఉన్న వాళ్ళందరూ అంటే లాటిన్లో వచ్చి ఉండాలా, లాటిన్లో బైబిల్ చదవాలా, లాటిన్లో వాటర్ ఆఫ్ సర్వీస్, లాటిన్లో అయ్యగారు వాక్యం చెప్పాలా, లాటిన్లో క్వైర్ పాడాలా. ఆ కన్వర్జేషన్ అంతా కూడా లాటిన్ 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 లాటిన్. యేసయ్య పుట్టినప్పుడు ఉన్నటువంటి రోమన్ క్యాథోలిక్ వారి భాష ద లాటిన్ లాంగ్వేజ్. చూసారా? కాబట్టి ఈ గ్రీకులో రాసిన ఈ బైబిల్ను ఎట్లా దేంట్లోకి మళ్ళీ మార్చారు అంటే లాటిన్. బిషప్పులు, పోపులు, కార్డినల్స్, ఫాదర్స్ వీళ్ళందరూ కూడా లాటిన్ లిటర్జీ, లాటిన్లోనే ఆరాధన జరిగేది. లాటిన్లో అయిపోయిన తర్వాత ఈ మతోద్ధారణ జరిగింది 16వ శతాబ్దంలో. దాన్ని ఏమన్నారంటే మరి ఈ యొక్క చర్చ్ ద రిఫర్మేషన్ 2గా విడిపోయింది చర్చ్. ఒకటి క్యాథోలిక్ చర్చ్, రెండవది ప్రొటెస్టెంట్ చర్చ్.
మనం వీఆర్ ఆల్ ద ప్రొటెస్టాంట్స్, వీఆర్ ఆల్ ద ప్రొటెస్టాంట్స్. క్యాథోలిక్స్ ఉన్నారు చూసారా, అది క్యాథోలిక్ చర్చ్. ఇది ఎప్పుడు జరిగింది? ప్రొటెస్టెంట్ వాళ్ళు క్యాథోలిక్లో నుండి బయటికి వచ్చారంటే 16th century. మార్టిన్ లూథర్ ద రిఫార్మేషన్ ఇన్ ఎక్కడ జర్మనీలో ప్రొటెస్ట్ చేశాడు. 16వ శతాబ్దంలో ఈ రిఫర్మేషన్ వచ్చినందున క్యాథోలిజంలో నుండి ప్రొటెస్టెంట్ బయటికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాటిన్లో నుండి ఇంకా ఏ భాషలోనికి వచ్చింది అని మనం చూసినట్టయితే, లాటిన్లో నుండి ప్రియమైనటువంటి వారలారా వారు ఇంకా అనేకమైనటువంటి కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీషులోనికి వచ్చింది. ఆ తర్వాత చూసినట్టయితే ఇంకా అనేకమైన ప్రాంతీయ భాషలలోనికి బైబిల్ తర్జుమా చేశారు. విలియం కేరీ అయ్యగారు ద లండన్ ద ఫారెన్ మిషన్ సొసైటీకి చెందినటువంటి ఆయన, మరి ఇంగ్లాండ్ బ్రిటిష్ దొరగారు నార్త్ ఇండియాకు వచ్చి విలియం కేరీ గారు మరి ఆయన ఈ సేవ చేయాలనుకున్నప్పుడు ఆయన ఎన్ని భాషలు నేర్చుకున్నాడో తెలుసా? వినండి, దాదాపుగా 37 భాషలు నేర్చుకున్నాడు. కాబట్టి అదివరదాకా బైబిల్ లాటిన్లో ఉంది. ఆ లాటిన్లో ఉన్నటువంటి బైబిల్ కింగ్ జేమ్స్ అనేటువంటి ఈ యొక్క ఇంగ్లాండు దొర కింగ్ ఆయన దీన్ని ఇంగ్లీషులోనికి తీసుకొని వచ్చాడు, కింగ్ జేమ్స్ వర్షన్. ఆ తర్వాత చూస్తే చెప్పాను కదా, 33 ప్రాంతీయమైనటువంటి లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు విలియం కేరీ. తెలుగు కూడా నేర్చుకున్నాడు. మనం ఈరోజు ఎన్ని భాషలలో మనం బైబిల్ చదువుతున్నాం? ఇన్ని భాషలు నేర్చుకొని ఆయన ఈ వాక్యాన్ని అందరూ చదవాలని తీసుకొని వచ్చినాడు. బిడ్డలారా, నేను ఈ దినం ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తా ఉన్నాను. కాబట్టి యోహాను అయ్య గారు ఈ కొత్త నిబంధనల దేంట్లో రాశాడంటే, మరి ఆనాడు గ్రీకు లాంగ్వేజ్లో రాశారు. గ్రీకులో నుండి లాటిన్లోనికి వెళ్ళింది బైబిల్. లాటిన్ క్యాథోలిక్ వారి యొక్క లిటర్సీ. ఆ లాటిన్లోనే అయ్యగారు వాక్యం చెప్పాలా, లాటిన్లోనే క్వైర్ పాడాలా, లాటిన్లోనే ప్రేయర్ చేయాలా, లాటిన్లోనే అనగా రోమన్ క్యాథోలిక్ లాంగ్వేజ్ ఆ లాటిన్లోనే ఆర్డర్ ఆఫ్ సర్వీస్ జరిగేది. చూసారా? తర్వాత రిఫర్మేషన్ తర్వాత అప్పుడు ఈ బైబిల్ను ముందుగా దొరగారు అయినటువంటి మరి కింగ్ జేమ్స్ దొర దాన్ని ఇంగ్లీషులోనికి తెచ్చారు. ఇప్పటి వరకు కూడా ఆ కింగ్ జేమ్స్ వర్షన్. తర్వాత ఇంకా కొన్ని వర్షన్స్ వచ్చాయి. రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్, అమెరికన్ స్టాండర్డ్ వర్షన్, ద ఇంటర్నేషనల్ ద బైబిల్ సొసైటీ వర్షన్. ఇలాంటివి తర్జుమాలలో ఎన్నిట్లో అచ్చు వేయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా? కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చదివినట్టయితే పాత నిబంధన హీబ్రూ భాషలో నుండి దేవుడు మాట్లాడినాడు. కొత్త నిబంధన గ్రీకు భాషలో, లాటిన్లోనికి, ఆ తర్వాత బ్రిటిష్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి కింగ్ జేమ్స్, అమెరికా వాళ్ళు, ఇట్లా తర్జుమాలు వచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు. కనుక ఆ మిగిలినవి మొదటి అధ్యాయం మనం వచ్చే వారం చూద్దాం. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒక మాట చూద్దాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షత. నేను ఇందాక చెప్పాను, ప్రత్యక్షత అనేటువంటి ఆ మాట ప్రకటన అనేటువంటి మాట. దాన్ని ఏం చెప్పానంటే నేను, ప్రియమైన వాళ్ళరా, అపోకలిప్సిస్ అనగా ప్రత్యక్షత. మనం కూడా అప్పుడు అంటూ ఉంటాం, ఏంటయ్యా ప్రజలు చాలా మీరు ఈ మధ్య మీరు ప్రత్యక్షం లేదు అంటారు. అంటే మీకు కనిపించడం లేదు అని. కాబట్టి ఆ వాక్యంలో ఆ మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత, దానికి కింద ఫుట్ నోట్స్లో ప్రత్యక్షత అనేటువంటి మాట
ప్రకటన. ప్రత్యక్షత అనేటువంటి మాట ప్రకటన. ప్రకటన గ్రంథం అంటే ప్రత్యక్షత, ప్రత్యక్షత అంటే ప్రకటన. ఇది ఒరిజినల్ టెక్స్ట్ ఏముంది అంటే అపోకలిప్సిస్, ఒక మూయబడి మరుగు చేయబడినటువంటిది, ఆ కర్టన్ ఓపెన్ చేయడం, దాన్ని ద రెవల్యూషన్. ప్రియమైన వాళ్ళరా, ఇది ప్రకటన గ్రంథం యొక్క పదజాలం. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానాన్ని పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యాన్ని గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యాన్ని గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. సమయము సమీపించి ఉంది కనుక ఈ ప్రవచన వాక్యము చదివేవాడు నంబర్ 1, వాటిని వినేవాళ్ళు నంబర్ 2, ఇందులో రాయబడిన సంగతులు గైకొనేవాడు. 3 కైండ్స్ ఆఫ్ కేటగిరీస్. 1 చదివేవాడు, 2వది వాటిని వినేవాడు, వాటి ప్రకారంగా చేసేటువంటి వాటికి ధన్యులు. అదన్నమాట ప్రకటన గ్రంథం. చాలా దినాల వరకు మనం ఎవరూ చదవం, దానికి మనందరం భయపడతాం. కాబట్టి వాక్యం ఏమంటుంది? ప్రకటన గ్రంథాన్ని చదివేవానికి బ్లెస్సింగ్స్, వినేవానికి బ్లెస్సింగ్స్, గాయకొనేవానికి బ్లెస్సింగ్స్. చూసారా, ప్రకటన గ్రంథంలో ఉన్న ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని దీవెనలు. ప్రకటన గ్రంథాన్ని చదివేవాడు. చాలా సంఘాలలో ఈ ప్రకటన గ్రంథం మీద సేవకులు బోధించరు. అయ్యా ఇది అంత్యకాలానికి సంబంధించింది అయ్యా అని. ప్రకటన అనేటువంటి గ్రంథం చదివితే భయం అవుతుంది అని. ప్రకటన గ్రంథాన్ని చాలామంది ఇష్టపడం. ఇది ఎప్పుడో అంతంలో జరిగేది అని అనుకుంటాం. కానీ వాక్యం ఏమంటుందయ్యా? ఈ వాక్యాన్ని చదివేవానికి బ్లెస్సింగ్స్, ఈ వాక్యాన్ని వాడు చదువుతూ ఉంటే వినేవానికి బ్లెస్సింగ్స్, చదివిన తర్వాత విన్న తర్వాత వాటిని గైకొనేవానికి బ్లెస్సింగ్స్. సో ఎన్ని రకాలైన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. చదివేవానికి, వినేవానికి, గైకొనేవానికి ఈ ప్రకటన గ్రంథంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఓకే, నేను ఈరోజు ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను. వచ్చే వారం మనము మొదటి అధ్యాయము ఏమిటి, దేనికి ప్రత్యక్షత, జరగబోయే సంగతులు అంటున్నాడు. ఏమి జరగబోతుంది ప్రపంచంలో? మరి ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి ద మోడర్న్ సొసైటీ, ద కింగ్డమ్, ద మోడర్న్ సైంటిఫిక్ మోడర్న్ సొసైటీ లోకంలోనికి వచ్చిందిగా. అది ఏమి జరగబోతుంది, ఏమవుతుంది, ఏమి నెరవేర్చబోతుంది అనేటువంటి విషయాలు, జరగబోయేటువంటి విషయాలు దేవుడు ఇందులో దాచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, కొన్ని సంఘాల వాళ్ళైతే ప్రకటన గ్రంథం మీదనే ప్రసంగాలు, ప్రకటన గ్రంథం మీదనే వాక్యం ఇలాగ ఉంటుంది. మనం కూడా దేవుని చిత్తమైతే 22 అధ్యాయాలు ఉన్నాయి, 22 వారాలు. 22 వారాలు అంటే దాదాపుగా మనం మార్చి మిడ్ ఆ యొక్క మంత్లోనికి మనం వస్తాం. కాబట్టి అంతవరకు ఈ ప్రకటన గ్రంథాల మీద విశ్లేషణ, 22 అధ్యాయాల యొక్క వివరము, మరి డివోషన్స్ ఉంటాయి. బిడ్డలారా, వచ్చే వారం నుండి మీరు ఎవరైతే ప్రోగ్రాం వాచ్ చేస్తూ ఉన్నారో, గమనిస్తూ ఉన్నారో, ఈ ప్రకటన గ్రంథాన్ని గురించినటువంటి ఒక్కొక్క వారం ఒక్కొక్క అధ్యాయాన్ని మనము ధ్యానించబోతున్నాం, పఠించబోతున్నాం. అలాంటి దేవుని కృప, బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు వ్యక్తిగతంగా నాకు, మీకు, మీ కుటుంబానికి, మన కుటుంబాలకు, మన సంఘానికి, మన దేశానికి, మన ప్రజలందరికీ కూడా దేవుని దీవెనలు. చదివేవాడికి, వినేవాడికి, విన్న తర్వాత దాన్ని అనుసరించే వాళ్లకు బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఉంటాయని వాక్యంలో ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క బైబిల్ స్టడీ మనం ముగిస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు. ఈరోజు నేను ఈ గ్రంథాన్ని గురించినటువంటి కొంత ఇంట్రడక్షన్, ఎట్లా ఈ ప్రకటన గ్రంథం యొక్క ఆలోచన అనే దాని మీద నేను కొంత ఇంట్రడక్షన్ నేను పలికినాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా
దీవించి ఆశీర్వదించి ఆయన కృప సమాధానములు మనకు తోడై ఉండునుగాక. ఓకే, నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీభవించండి. దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాము. సో లెట్ us pray. దయగలిగిన మా తండ్రి, స్తోత్రాలు. బైబిలు గ్రంథములో ఆఖరు పుస్తకం ద ప్రత్యక్షత ప్రభా ప్రకటన. మా దయగల తండ్రి, ఏమి జరగబోతుందో ఈ ప్రపంచం, అనేకులు అనేక రకాలైన ఆలోచన తలంపులు ఉంటున్నారు. ఈ లోక సమాప్తం, ఈ లోక ముగింపు, ఈ ప్రపంచం యొక్క ఎండింగ్ ప్రభా, అది బైబిల్లో చక్కగా ఉంది. ఏ విధంగా ఈ లోకరాజ్యం అంతమైపోతుంది, దేవుని రాజ్యం ప్రారంభమవుతుంది, ఎప్పుడెప్పుడు ఏమేమి జరగబోతుంది అనేటువంటి విషయాల గ్రంథమే ప్రకటన గ్రంథం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రభా, ఇది చదివిన వానికి దీవెన, విన్నవానికి దీవెన, దాన్ని అనుసరించేవానికి దీవెన. ప్రభా, అపాత్రునైనటువంటి నాకును, ఈరోజు చాలామంది ఇక్కడ విన్నారు వాక్యం, వారందరికీ ప్రభా అట్టి దీవెన, ఆశీర్వాదాలు తోడై నీడై ఉండాలని మేము కోరుతున్నాం. రాబోయే దినాలలో తండ్రి 22 అధ్యాయాలను చెప్పడానికి కావలసిన జ్ఞానం, కావలసినటువంటి ప్రభా నేర్పుదల, ఆలోచన, వివేకం నాకునివ్వండి, నాతో పాటు ఉన్నటువంటి బృందానికి ఇవ్వండి ప్రభా. మరి ఈ మాటలు మా సంఘానికి ఆశీర్వాదకరంగా చేయండి. మా సంఘములో ప్రభా ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి ఒక్క మరి నాయన ఎవరెవరైతే ఈ కార్యక్రమాలు చూస్తారో వింటూ ఉన్నారో వారందరికీ కూడా ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తూ వందనాలు. యేసయ్యా, ఇవి దేవుని మాటలు, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షత, దేవుని ప్రకటన. ఈ లోకానికి ఏమి ఇవ్వబోతున్నావు, ఏమి సిద్ధపడబోతున్నారో ప్రభా, వాటిని బాప్టిస్ట్ సంఘములో మేము టుడే వి స్టార్టెడ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రభా, నీ చిత్తమైతే మా అందరికీ ఇది ఒక దీవెనగా, ఒక ఆశీర్వాదంగా, మాకు మేలుకరంగా, మా సంఘానికి దీవెనకరంగా చేసి సైతాను సంబంధమైన ప్రతి ఒక్క అపనమ్మకాలు ప్రభా, మరి తప్పు సిద్ధాంతాలు, దేవుని వాక్యమును అర్థం చేసుకోవడంలో మా విఫలత, మా అజ్ఞానాన్ని దూరపరిచి ఈ కార్యక్రమం ద్వారా సంఘము ప్రభా గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప మరి తండ్రి ద రెవల్యూషన్, ద అపోకలిప్సిస్, మోయబడినటువంటి మా కన్నులు, మోయబడిన మా చెవులు, మోయబడిన మా జ్ఞానేంద్రియాలు, మరుగు చేయబడినటువంటి మా మానవ ఆలోచనలన్నీ కూడా వికసించబడి తండ్రి ద రెవల్యూషన్ ప్రభా మాకు అనుగ్రహిస్తారని, అపాత్రులైనటువంటి తండ్రి నాకు కూడా జ్ఞాన వివేచన దయచేయమని, ఆలకిస్తున్న బిడ్డలకు ఈ పరిచర్యలంతటికీ కూడా ప్రభా నీ తోడు, నీ సహాయము, నీ జ్ఞానము మా అందరికీ నేర్పు దయచేయమని చిన్న ప్రార్థన యేసు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాము ప్రియా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు అలాగు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్ము శోధనలో నుండి దేకాకి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము, ఆదరణ, తగిన జ్ఞానము మాకును మా సంఘాలకును, వాక్యం వింటున్న బిడ్డలందరికీ కూడా ఆయన కృప సమాధానములు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం ఆశాతో నమ్మియన్నాము నీ సత్య వాగ్దాతము ఈ మహిమేన
ఆదరించుము